హాయ్ అండి అందరికీ. సీతాఫల సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో తప్పకుండా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేయాల్సిందేనండి. మేము ఫ్రూట్ సలాడ్ అంటాము, కస్టర్డ్ అంటారు. ఎంత బావుంటుందంటే కనీసం అంటే ఫ్రూట్ సలాడ్ అంట, ఐస్ క్రీము, కుల్ఫీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఇక్కడొచ్చేసి 1 లీటర్ పాలు, ఇవి బాగా మరుగుతున్నప్పుడు కస్టర్డ్ పౌడరు, పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్‌లేసి నీళ్ళలో కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తగినంత చక్కెరేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ పడతాయి కాబట్టి చక్కెర చూసుకొనేసుకోండి. ఇంకిప్పుడు పాలు దించేసుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. దానిమ్మ గింజలు, యాపిల్, బనానా అలాగే కస్టర్డ్ యాపిల్, సీతాఫలం గూడా ఇలాగంతా పల్పేస్తున్నాను గింజలు వేరు చేసేసి. బావుంటుందనమాట. ఇలా చల్లగైన పాలలోకి అన్నీ కలిపేసి, బాగా కలిపేసి డ్రై నట్స్ ఏసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తింటే భలే టేస్ట్ ఉంటుందండి. మా అనంతపూర్‌లో అయితే 250 ఎంఎల్ రూ. 50 తీసుకుంటాడండి. మీ ఊర్లో ఎంతుందో కాస్ట్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్‌లో. అంతేనండి. చల్ల చల్లగా తింటే భలే టేస్ట్ ఉంటుంది. మీకే నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.